సారీ మదన్, నీ మీద నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. తిన్నాకి ఐస్ క్రీమ్ కి డబ్బులు కట్టెళ్ళిపో. ఏ కావేరి, బొకే షాప్ ఎప్పుడు పెట్టావే? బొకే షాప్ పెట్టడం కాదే, ఇవాళ వ్యాలంటైన్స్ డే కదా, కుర్రాళ్ళందరూ నన్నే ప్రపోజ్ చేసి చచ్చారు. అంత ఇబ్బంది పడుతూ ఎందుకే తీసుకోవటం, వాళ్ళు ఫీల్ అవుతారని. ఏ పండు, అది చూడవే, ఆ ముసాయిన్ కూడా నిన్ను చూసి తెగ ఫీల్ అయిపోతున్నాడు. ఎక్కడికే? తాతగారిని లేచి డాన్స్ ఆడేలా చేస్తాను. హ్యాపీ వ్యాలంటైన్స్ డే, ఐ లవ్ యూ. కమ్ ఆన్ తాతగారు. వావ్, రావయ్యా, ఈ వయసులో కావాలా నీకు డాన్స్? బాయ్ డార్లింగ్. ఈ రోజు ఇంటికి లేక బామ్మగారి పని ధూమ్ మచాలే. ఏరా అన్నా, కుర్రాళ్ళంతా ఏదో పండుగ చేసుకుంటున్నట్టున్నారు. తెలవదన్నా తెలుసుకొని చెప్తా. అరే ఓ ఇక్కడ రాబే, పిలుస్తుంది కదా, త్వరగా. ఏంటి సార్? ఏంద్వా కథ, ఏం నడుస్తుందిరా? వ్యాలంటైన్స్ డే అంటే ఏంద్రా? వ్యాలంటైన్ ని ఈ రోజే చంపేశారు. మనం చంపలేదు, ఆ సూర్యకాంత్ చంపుతా. ఎవడు చంపితే మనకేంటి? జరిగే అన్నా, ఈ మధ్య ప్రతి వాడు నేను చంపాను లొంగిపోయి తెగ ఫేమస్ అయిపోతున్నాడు. ఈ వ్యాలంటైన్ గాని నేనే చంపాను లొంగిపోయి నేను ఫేమస్ అయిపోతాను. అబ్బా 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 అబ్బా, ఏ ఐడియా వచ్చింది అన్నా? టీవీ వాళ్ళని పిలుద్దాం. టీవీ వాళ్ళని పిలవండి. సార్, వ్యాలంటైన్ చనిపోయింది ఇప్పుడుగా సార్, మరి 3వ శతాబ్దంలో ప్రేమికులకి రహస్యంగా పెళ్లి చేయిస్తున్నాడని చంపించారు. అందుకే ఆయన పేరుతో ప్రేమికుల రోజు జరుపుకుంటున్నాం. ఓహో, పిచ్చోళ్ళ రోజు కూడా జరుపుకుంటారా? మాకేంటి, ఎక్కడ రకారు. అలాగేనా? పద బాబు. మామా, అన్న 12 అయినా ఇంకా ఆ మహాతల్లిని చూశాడుగా, ఇంకా వాడిని కంట్రోల్ చేయలేం. అల్లుడు ఫోన్ చేద్దాంలే. వద్దుమా, ఆఖరి చచ్చిపోయింది. అందరూ తాగి బాధలు మర్చిపోతుంటే నువ్వు తాగి గుర్తు చేసుకుంటావేంటన్నా? ఒరే, ఎవరినైనా చూడకూడదనుకుంటే కళ్ళు మూసుకోవచ్చు, మాట్లాడకూడదనుకుంటే నోరు మూసుకోవచ్చు, కానీ గుండెల్లోని బాధని మర్చిపోవాలంటే ఇదొక్కటేరా దారి. నువ్వు అలా ఉంటే మా అందరికి చాలా బాధగా ఉందన్నా. దేనికిరా? ఈ రోజు ప్రేమికుల రోజన్నా. అయితే రేపు మేమంతా నిన్ను ప్రేమించే రోజన్నా. అదే అన్న, రేపు మీ పుట్టినరోజు అన్న. రేపు మస్తు జబర్దస్త్ పార్టీ చేసుకోవాలన్నా. అల్లుడు, అందరినీ పిలవమంటావా? వాళ్ళను తప్ప. అర్థమైందిలే, ఆడోళ్ళను రా. ఇదేంట్రా తలకిందులు కదా అవుతున్నావు? తాగితే అంతా రివర్స్ లో కనిపిస్తుంది అంటారు కదా, అందుకని రివర్స్ లో ఉండి తాగితే అంతా కరెక్ట్ గా ఉంటుందో లేదని టెస్ట్ చేస్తున్నాను మామా. అరే సిలిండర్ ఇల్రారా, మావ నీకు మంది వద్దా? నేను తాగడాను కదా. అన్న ఎప్పుడు ఏం చెబుతుంటాడు? ఏం చెప్తుంటాడు? అందరినీ సమానంగా చూడమంటాడా? మరి అప్పుడు మందు కూడా గ్లాసుల్లో సమానంగా ఉండాలా? ఉందా మరి? ఇప్పుడు చూడు, ఇందులో ఎక్కువ ఉంది. అవునరా, ఇప్పుడు చూసావా ఇందులో ఎక్కువ ఉంది. ఇప్పుడు చూసావా అన్ని క్లాసులు ఖాళీ అయ్యి సమానంగా ఉన్నాయి. అబ్బా అబ్బా అబ్బా, ఏం చెప్పారు కదా. త్వరగా పదరా, అవతల డాన్సింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతాయి. నిన్నే నమస్కారం బాబు. ఇదిగేమే పాప, రాత్రికి వచ్చేస్తాను, రెడీగా ఉండు. ట్రైన్ మిస్ అయితే విమానం కట్టించుకొచ్చేస్తాను నీకోసం. ఏంటి చార్మినార్ నుంచి మట్టి గాజులు తీసుకురామంటావా? ఎలా నువ్వు అడిగితే మట్టి గాజులు అంటే చార్మినార్ అట్టుకొచ్చేస్తాను నీకోసం. తేరగవుతే తెల్లవారులని నువ్వు నోర్మై నైట్కి వచ్చేస్తాను, రెడీగా ఉండు. నా పేరు బాపినేడు అండి, లేటెస్ట్ అండ్ యంగెస్ట్ ఎమ్మెల్యే ఈ నెక్స్ట్ గోదావరి. లోపల డాన్సింగ్ లేదు స్టార్ట్ అయిపోయినాయా? నువ్వే డాన్సింగ్ చేస్తారా ఇంకెందుకంటే? మాకు ఆ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేదనుకోకండి. ఇలాంటి పెద్ద పెద్ద బర్త్డే ఫంక్షన్లకి ఇలాంటి డాన్సింగ్ లే ఉంటాయి కదా. చిన్నప్పటి నుంచి మేము సినిమాలు చూస్తున్నాం. మా పాండనకు మగువులన్నా మల్లెపూలన్నా పడవమ్మా, మా బాయికి అన్ని పడతాయి. అబ్బా అబ్బా, ముందు చేతికున్న మల్లెపూలు తీసే. మా అన్నగారిని చూసాడంటే పూలు తీస్తారా? కాదమ్మా, ఇక్కడ చేయి తీసేస్తాడు. బాయా అంటే లోపల నీ కోడి దోళ్ళైనా పెయ్యి దోళ్ళేమి లేవా? వెళ్ళమ్మా.
నమస్కారం అండి. నమస్కారం. నేనే యంగెస్ట్ ఎమ్మెల్యేనండి. ఏమయ్యా ఎమ్మెల్యే, గెలిచిన తర్వాత నా నియోజకవర్గ ప్రజల కోసం ఏమైనా చేస్తానని వాగ్దానాలు చేసి హైదరాబాద్ వచ్చి సందు సందుల్లో అమ్మాయిలతో దొరుకుతున్నావు. నాకంతా తెలుసు. నమస్తే అన్న. నమస్తే. అర్రే ఆగాగాగు, ఇలాగే కాళ్ళకు నమస్కారం చెప్పి కాడు లాగేసిన వాడు చాలా మందిని చూశాను. ఏమయ్యా శేఖర్ ఎంపీ అన్న, ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఆంధ్ర గల్లీనే మర్చిపోయావంట. అదేం లేదన్న, కొంచెం బిజీగా ఉండి. బిజీ పార్లమెంటులోనా క్లబ్బుల్లో సెషన్స్ జరుగుతున్నాయి కదన్నా. సెషన్స్? అవునన్నా. సెషన్స్ జరుగుతున్నప్పుడు టీవీలో కనిపించలేదే? మైక్ పట్టుకునే ఛాన్స్ రాలేదన్నా. రాదు, మనమే తెచ్చుకోవాలి. ఎలక్షన్ లో మైకు పట్టుకుని అరిచావు కదా, అలాగే అక్కడ కూడా వెళ్ళి, అయ్యా స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా మా ఆంధ్ర రాష్ట్రంలో 95% ప్రజలకు తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, చదువుకోవడానికి బళ్ళు లేవు, మద్దర్లు మనభంగాలు ఘోరాలు నేరాలు ఎన్నో అని మురిగి మురిగిచ్చావు. అంతేగాని నువ్వు నీ భార్యా బిడ్డలు కోట్లు కోట్లు సంపాదించాలని మాత్రం ఆలోచించు. బాయ్యా, నువ్వు కొన్న బంగ్లాల సంగతి ఆయనకెలా తెలిసిపోయి? చిట్ట చివరగా నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన కార్యకర్తను మాత్రం మర్చిపో. పైకొస్తావు. అల్లుడు దండ తింటయ్యా. అబ్బా అబ్బా, ఏం ఓపెన్ చేశాడు అన్న. అన్న కాసిన సూపర్. మీకు విషయం తెలుసా? ఏంట్రా? రోజుకో ఫుల్ కొడితే ముసలితనమే రాదంట్రా. ముసలాళ్ళం కాకుండానే పోతాం కదా. ఎవరు రాళ్ళు అమ్మ ఊపుకుండా వస్తున్నారు? ఎవరు మీరు? పాండురంగ విఠల్ గారి కోసం వచ్చామండి. మా అన్నకి ఆడవాసన పడదు, అందుకే సెంటు కొట్టుకొచ్చాం. మీరు కొట్టలేదా? షడప్. కొట్టకుండా కూడా వస్తుంది. ఎందుకు? నేనెవరో తెలుసా? డీసీపీ గారి వైఫ్. వాళ్ళ ఆయన ఇప్పుడే ఫోన్ చేసి పర్మిషన్ తీసుకున్నాడు. వాళ్ళు వదలండి. సార్ నమస్తే సార్. నమస్తే. మేము అందాల పోటీలు కండక్ట్ చేస్తున్నాం సార్. దానికి మిమ్మల్ని చీఫ్ గెస్ట్ గా పిలవడానికి వచ్చాం. మీరు తప్పకుండా రావాలి సార్. లేడీస్ కోనసీమలో ఉంటే మా అన్న రాయలసీమలో ఉంటాడు. లేడీస్ పోటీలకి ఆయన ఎందుకు వస్తాడు? అది కాదు సార్, మా వారు మీకు ఫోన్ లో చెప్పే ఉంటారు. ఆ సారా దేవరాజ్ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడానికి మా ప్రోగ్రాం ఏదో అల్లకల్లోలం చేయబోతున్నాడంట. మీరు గెస్ట్ గా వస్తే అటువైపు చూడడానికి కూడా భయపడతాడు సార్. ఓహో, అదా విషయం. మీ పోలీసుల వల్ల కాక నా దగ్గరకు పంపాడా? వస్తాను. థ్యాంక్ యూ సార్. చూడమ్మా, పోలీస్ టోపీ కింద పడినా పర్వాలేదు గాని ఆడదాని బయట జరిగితే యుద్ధాలే జరిగిపోతాయి. ఏదో మిమ్మల్ని చూసి కంగారులో. అన్నం చూస్తే వనకాల్సింది కాళ్ళు గాని జారాల్సింది బయట కాదు. ఏమి అనుకోకండి, మా వాడికి బ్రాండ్ మారినప్పుడల్లా రాంగ్ డైలాగులు వస్తాయి. వెళ్ళొస్తాను సార్. మళ్ళీ జారింది. సారీ సార్. పదండి పదండి. ఆవిడికి మాటి మాటికి జరుగుతుంది. సేఫ్టీగా సేఫ్టీ పిన్ రెడీ చేసేవాడి. అలాగే అన్న. ఏం ఫిగర్లు రా, బ్యాలెట్ బాక్స్ లా నవనవలాడిపోతున్నారు. వెళ్ళి ఓటేసేమంటావా? నిన్న ఎమ్మెల్యే చేసింది వాళ్ళ నెంబర్ సెల్లో బీట్ చేసుకుని టచ్ లోకి వెళ్ళి పొందాలు కొట్టించుకోవడానికి కాదు. ఎవరు పడితే వాళ్ళు పొడులు తీస్తే వాళ్ళు తెస్తారు. మరి ఏం తెస్తారు? చెప్పులు. వాళ్ళు చెప్పులు నాకు సరిపోని చెప్పా. ఇదిగో బాయా. సార్ రండి సార్ రండి, మీకోసం వెయిట్ చేస్తున్నాం సార్. సేఫ్టీ పిన్ పెట్టుకున్నా కూడా జారిపోయింది సార్. మామా, ఓ పని చేయమను. చీర కట్టుకోవడం మానేమంటారా సార్? తమాస్ తమాస్ మగాళ్ళ మధ్య తిరగడం మానేసి పదండి. కూర్చోండి సార్. నమస్తే సార్. అబ్బా వేసుకోలేక చేస్తున్నా.
ద ఫైనల్ రౌండ్, జడ్జెస్ రౌండ్. ఇప్పుడు మీ అందరికీ ఓ క్వశ్చన్. ఈ ఆధునిక యుగంలో ఆడవారికి మగతోడు అవసరమా మిస్ మేఘన? అక్కర్లేదు. మగవాళ్ళు చేసే అన్ని పనులు ఇప్పుడు ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు. అబ్బా అబ్బా అబ్బా, అందుకే మందు రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. మిస్ శైలజ, వాట్ యు సే? ఒకప్పుడు వంటింటికే పరిమితమైన ఆడవాళ్ళు ఇప్పుడు ఆకాశంలో రాకెట్లు కూడా నడుపుతున్నారు. అందుకే జాకెట్లు వేసుకోవడం మానేశారు. మరి ఏం వేసుకుంటున్నారు? కోట్లు వేసుకుంటున్నారు. అబ్బా అబ్బా అబ్బా, వాళ్ళ నోరు మూసుకోమని చెప్పి. నౌ ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మిస్ కావేరి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఆకాశానికి భూమి అవసరమా అని అడిగినట్టుందండి మీ ప్రశ్న. మగవాడు పందిరైతే ఆడది మల్లెతీగ. పందిరి లేకపోతే మల్లెతీగకు ఆధారం లేదు. మల్లెతీగ లేకపోతే పందిరికి అందం రాదు. మాతృత్వాన్ని పొందటానికి ఆడదానికి ఒక మగవాడి తోడు కావాలి. అలాగే ఒక మగవాడి జీవితంలో ఎదగాలంటే ఆడదాని తోడుండాలి. ఆమె తల్లి కావచ్చు, భార్య కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, ప్రియురాలు కూడా కావచ్చు. కత్తి మగవాడైతే దాన్ని పిడికిట్లో బిగించే పిడి ఆడది. ఈ సొసైటీలో కాళ్ళు చేతులు లేని వాళ్లను వికలాంగులు అంటారు. అలాగే ఆడతోడు లేని మగవాళ్ళైనా మగతోడు లేని ఆడవాళ్ళైనా నా దృష్టిలో వికలాంగులు. జీవితంలో మనం ఎంత గొప్పవాళ్ళమైనా కావచ్చు, ఏదైనా సాధించవచ్చు. కానీ ఎవరి కోసం? దానికి సమాధానమే పార్ట్నర్, అదే తోడు. ప్రేమ, పెళ్లి, పిల్లలు, కుటుంబం, అదే మనిషి జీవితానికి పరిపూర్ణత. ఇంతకు ముందు మాట్లాడిన వాళ్ళంతా ఆడదానికి మగవాడి తోడు అక్కర్లేదు అన్నారు. వాళ్ళేమనుకోనంటే ఒక మాట, ఈ ప్రోగ్రాం జరిగిందంటే దానికి కారణం ఒక మగాడు, శ్రీ పాండురంగ విఠల్. Now, the winner of Tanya 2005, Miss Beautiful, Miss Elegant, Miss Kaveri. Thank you. Thank you. అల్లుడు అల్లుడు అల్లుడు. ఇప్పుడు శ్రీ పాండురంగ విఠల్ గారిని స్టేజ్ మీదకి ఇచ్చేసి మిస్ కావేరిని సత్కరించాల్సి కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. చాలా బాగా మాట్లాడావు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను విన్నర్ అవటం కంటే ఈ సత్కారం మీ చేతుల మీదుగా జరగడం నాకు ఆనందంగా ఉంది. ఇది నా అదృష్టం అనుకుంటా. నమస్కారం అండి. అయ్యోయ్, మీరు చాలా అందంగా ఉన్నారండి. మీరే బ్యూటీ గెయిన్ అవుతారని నాకు ముందే తెలుసండి. ఈ టెస్టింగ్ లో ఎందుకండి, నేనైతే డైరెక్ట్ గా మీకు ముందే ఇచ్చేద్దండి కిరీటం. ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వండి. అదే చేస్తా, మీ సెల్ నెంబర్ కూడా ఇవ్వండి. దేనికి? నా సెల్ లో ఫిట్ చేసుకుని మీతో లైట్ గా టచ్ లో ఉంటానండి. నా దగ్గర సెల్ లేదు, పీపీ నెంబర్ ఉంది. ఓకేనా? ఓకేనండి. కానీ ఫోన్ ఎవరు ఎత్తారండి? ఐజీ గారు. అయితే ఇడిగా టచ్ లో ఉంటాడు. ఏంటల్లుడు ఆ పిల్లని అట్టా చూస్తున్నావు? ఇందాక అమ్మాయి చెప్పింది కరెక్టే అనిపిస్తుంది మామ. నేనేదో పోగొట్టుకున్నాను అని మనసు పీకుతోంది. ఏరా, మీకు అలాగే అనిపిస్తుందా? ఆ అమ్మాయి అన్న మాటలు ఎక్కడో తగిలాయి మామ. తగలకపోతే అది ఆడదిలా అవుతుంది? ఆడది నీడ లాంటిది, పట్టుకోపోతే పారిపోతుంది, వెనక్కి తిరిగితే వెంటబడుతుంది. ఇన్నాళ్ళు నేను అలాగే అనుకున్నాను. ఇప్పుడు అది తప్పేమో అనిపిస్తుంది. ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఇప్పుడు ఇంకో టచ్ ఇవ్వబోతున్నాను. ఎవరికి? అచ్చుడు, ఆడదంటే పడదన్నారుగా, చూసారా ఎలా లొట్టలేసుకుంటూ చూస్తున్నాడు? పడేసొస్తా. ఆగవే, అతని సిటీలో పెద్ద రౌడీ. ఆ రౌడీని పిల్లాడిని చేసి ఆడించొస్తా. సార్, మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ఏం కావాలి? ఇస్తానంటే అడుగుతాను. అదే ఏమిటా అని అడుగుతున్నా. ఆటోగ్రాఫ్ ప్లీజ్. నా ఆటోగ్రాఫ్? తీయండ్రా. పెన్నురా. ఈ ఆటోగ్రాఫ్ ఏం చేసుకుంటావు? అభిమానించే వాళ్ళని, ఎప్పుడో గానీ కలవలేని వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలంటే ఇదొక్కటే దారి. దాచుకుంటాను సార్. అలాగే మీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వరా? 9848048001. సార్ ఎత్తకండి, అది నా నెంబరే. మీ సెల్లో ఫీడ్ అయింది. ఓకే సార్, బాయ్.
ఈ ఆడవాళ్ళంతా ఇంతే. అడిగిన వాళ్ళకి ఎవరో అక్కల వాళ్ళకి ఇచ్చేస్తారు. కాదు, అడగని వాళ్ళకి ఇస్తారు, అడుక్కునే వాళ్ళకి ఎవరో. మగవాడు పందిరైతే ఆడది మల్లెతీగ. పందిరి లేకపోతే మల్లెతీగకు ఆధారం లేదు. మల్లెతీగ లేకపోతే పందిరికి అందం రాదు. జీవితంలో మనం ఎంత గొప్పవాళ్ళమైనా కావచ్చు, ఏదైనా సాధించవచ్చు. కానీ ఎవరి కోసం? దానికి సమాధానమే పార్ట్నర్. అదే తోడు. ప్రేమ, పెళ్లి, పిల్లలు, కుటుంబం, అదే మనిషి జీవితానికి పరిపూర్ణత.